కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తున్నా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రూపాయి కూడా సాయం చేయకపోతే ఆ బ్రతుకే వ్యర్థం. నా దగ్గర డబ్బు లేదు, ఉంటే దాన ధర్మాలు సేవ చేస్తూ సొసైటీని మార్చిపడేస్తా అనే వాళ్ల వల్ల ఉపయోగం లేదు. అందుకే అంటుంటారు, డబ్బు లేకుండా పుట్టడం నీ తప్పు కాదు, డబ్బు లేకుండా పోవడం మాత్రం నీ తప్పే అని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. అతను ఒక సామాన్యుడు పుట్టినప్పుడు, కానీ ఇప్పుడు కాదు. కష్టాలు నష్టాలు అతన్ని చుట్టుముట్టాయి, కానీ వాటికి తలొగ్గి వెనక్కి తిరగలేదు. ఎదురెళ్లి పోరాడాడు. కాలం కలిసొచ్చింది, కుబేరుడయ్యాడు అనుకుంటారా? అయితే పప్పులో కాలేసినట్టే. కాలం కలిసొచ్చిందో లేదో కానీ అతని కష్టం నెరవేరింది. అందుకే కోట్లకు పడగలెత్తాడు. అంతటితో ఆయన ఆగలేదు. తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం కష్టం వచ్చినా ఆదుకునే ఆపద్బాంధవుడయ్యాడు. అందుకే ఎంతో మంది గుండెల్లో గూడు కట్టుకుని కొలుస్తున్నారు. అతనే అనకాపల్లికి చెందిన ముత్యాల వెంకటేశ్వరరావు అలియాస్ ఎంవీఆర్. సైకిల్ తొక్కుకుంటూ సీటుపై బట్టల మూట కట్టుకొని వీధి వీధి తిరుగుతూ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే వస్త్ర రంగంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకొని కోట్లకు అధిపతి అయ్యాడు ముత్యాల వెంకటేశ్వరరావు. జీవన ప్రయాణంలో ఒడిదుడుకులు చూశాడు, ఎత్తు పల్లాలు అనుభవించాడు. అయినా ఎక్కడా జంకలేదు, బెదర్లేదు. లక్ష్య సిద్ధితో ముందుకు వెళ్లాడు. ఉన్నదంతా పోయి చేతిలో చిల్లి గవ్వలేని టైంలో కూడా ధైర్యాన్ని వదులుకోలేదు. ఓటమికి భయపడలేదు. గెలిచే వరకు పోరాటమే నాకు తెలుసు అన్నట్టుగా ముందుకు సాగారు. ఆయన పట్టుదలకు, మొండితనానికి ఓటమే భయంతో పరుగులు పెట్టింది అంటారు ఆయన సన్నిహితులు. ముత్యాల వెంకటేశ్వరరావు సినీ యాక్టర్ కాదు, క్రికెట్ ప్లేయర్ కాదు, సెలబ్రిటీ కాదు, కానీ చుట్టుపక్కల ప్రాంతాల గుండెల్లో నిలిచిపోయారు. ఎంవీఆర్ గడప తొక్కి సాయం అడిగితే లేదు, కాదు అని చెప్పడం ఆయన డిక్షనరీలోనే ఉండదు. తోచిన సాయమే కాదు, కావాల్సిన సాయం చేసి పంపిస్తారు. పేదలకు అత్యవసరమైన వైద్యం అవసరమైతే వెంటనే గుర్తొచ్చేది ఎంవీఆర్. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు చేయూతనివ్వడం వల్లే ఈ స్థాయికి రాగలిగాను, అందుకే నేను కూడా సాయం చేస్తాను, నాలాగే అందరూ ఉన్నతిలోకి రావాలనేది ఎంవీఆర్ నమ్మిన సిద్ధాంతం. ఆకలిగా ఉన్న వాళ్లకి భోజనం అందాలన్న ఉద్దేశంతో ₹1 భోజన సదుపాయం ఎంవీఆర్ ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నారు. ముత్యాల వెంకటేశ్వరరావుకు భక్తిభావం కూడా చాలా ఎక్కువ. సంవత్సరంలో 108 రోజులు భవానీమాలలోనే ఉంటారు. కఠిన దీక్షతో అమ్మవారిని సేవిస్తారు. అమ్మవారికి చేసే పూజలో 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారంటే ఏ స్థాయిలో చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, తీర్థయాత్రలకు వెళ్లలేని వృద్ధులను, పేదవాళ్లను వాహనాల ద్వారా గుళ్లకు తీసుకువెళ్తారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి రాజకీయాల్లోకి రావాలంటూ అనకాపల్లి నుంచి తుని, విశాఖ వరకు ప్రజలు కోరుతున్నారు. సొంత డబ్బులతోనే సమాజ సేవకు ముందుకొచ్చే ఎంవీఆర్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందుతుందని భావిస్తున్నారు. ముత్యాల వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి రావాలంటూ అనకాపల్లి, తుని, విశాఖలో పోస్టర్లు వెలిశాయి. ఏపీలోని ప్రముఖ పార్టీలు కూడా ఎంవీఆర్ కు స్వాగతం పలుకుతున్నాయి. ఆయన వస్తానంటే ఎన్నికల్లో సీట్లు ఇస్తామంటూ ఎదురెళ్లి ఆఫర్లు ఇస్తున్నాయి. మరి ముత్యాల వెంకటేశ్వరరావు 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అని అనకాపల్లి నుంచి విశాఖపట్నం వరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు.